రైతులందరికీ అనుకూలంగా పంట రుణాలు ఇవ్వడము 3 లక్షల వరకు పంట రుణాలు ఇస్తున్నాము మేము. అదేవిధంగా బంగారం లోన్ పైన కూడా రైతులకు ఇస్తాము. ఎల్లవేళలా ప్రతిరోజు ఉదయము 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మేము చిన్న సన్న రైతులనే లేకుండా వాళ్ళకి 3 గ్రాముల నుండి కూడా ఎంత లోన్ అవసరం ఉంటే అంత వారికి, ఎందుకంటే ఆపత్కాలంలో వచ్చేసి మా దగ్గర అటువంటి బంగారు నగలు పెట్టి వాళ్ళని తీసుకొని వెళ్తారు. మరియు పనులు వాళ్ళకి ఏదన్నా అత్యవసరంగా ఉండి డబ్బులు కట్టి సాయంత్రం వరకు వచ్చేసి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక సహకార సంఘమే కాదు, సహకార బ్యాంకు లాగా మేము నడిపిస్తున్నాము. అదేవిధంగా మేము కూడా క్రాప్ లోన్లు కూడా 3 లక్షల వరకు ఇస్తున్నాము. ప్రతి రైతును కూడా పేరున పిలిచేటువంటి మాకు సత్సంబంధాలు ఉన్నాయి రైతులతోటి. కాబట్టి మేము రైతులందరినీ దగ్గరలో మా రైతులు మా వాళ్ళు అనే విధంగా మేము చేయగలుగుతున్నాము, మా దగ్గర చేర్చుకోగలుగుతున్నాము. కానీ మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 7% వడ్డీకి ఇవ్వకుండా అధిక శాతం, అంటే మాకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు అధిక శాతం వడ్డీకి ఇస్తున్నారు. కారణం ఏంటంటే మీరు మాకు ఒక కస్టమర్, ఒక రైతు అంటున్నారే తప్ప మమ్మల్ని సహకార సంఘం అనేది గుర్తించట్లేదు. సహకార సంఘం అనేది గుర్తించేది ఉంటే మాకు కూడా మా రైతులకు 7% వడ్డీకి ఇస్తాము. 7% వడ్డీకి ఇస్తే వాళ్ళకి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది. ఈ విషయాన్ని మేము కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయినాము, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము. ఈ విషయాలకు దాదాపు ఇప్పుడు 2022 నుండి కూడా ఈ విషయాల మీద ప్రస్తావన చేస్తున్నాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మరియు తర్వాత రాష్ట్ర మంత్రులకు కూడా మేము చెప్పడం జరిగింది గతం లోపల. ఇప్పుడు కూడా ఇక మరీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కలిసి, ఎందుకంటే ఈ ఎలక్షన్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఏది మాట్లాడినా వాళ్ళు మా మాటలు వింటారనే ఉద్దేశంలో ఇక మేము మళ్ళీ ఆ ప్రయత్నంలో జరుగుతుంది. ఆ ప్రయత్నంలో మేము వెళ్తాము. కాబట్టి తప్పనిసరిగా మా రైతులందరికీ కూడా 7% వడ్డీకి రావాలి. 7%కి వస్తే మేము ఏ రోజైనా మా సొసైటీ బాగుపడుతుంది. లేకపోతే మా పేరున రైతులందరూ కృతజ్ఞతలు తెలుపుతారు. భారతదేశంలోనే మేమున్నాము, మా రైతులందరూ బాధపడుతున్నారు. వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే మనం బయట దేశంలో లేము, రైతులందరికీ అనుకూలమైనటువంటి వడ్డీకి ఇచ్చినప్పుడు మనకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళడం లేదు. కాబట్టి కొంతమంది రైతులు అభ్యుదయ రైతులు ఉంటున్నారు, కొంతమంది సహకారం కూడా వాళ్ళ యొక్క లాభ నష్టాల మీద బేరీ చేసేటువంటి రైతులు దాదాపు 500 మంది ఇప్పుడు మా సంఘం నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల